వెలుగు దినపత్రిక రేటింగ్ ఇవాళ ఎలా ఉందని చూస్తే వెలుగు దినపత్రికకు 5 రేటింగ్లో 4 రేటింగ్స్ ఇచ్చింది, 4 స్టార్స్ ఇచ్చింది వాళ్ళ చాట్ జీపీటీ. ధరలు, జీవన వ్యయ సమస్యలు, సామాన్య ప్రజల బాధలు, మీడియం ఇవి తర్వాత మీడియం హై ప్రజాపక్షం అంటే ప్రజాపక్షం వైపు ఎక్కువగా నిలబడే ప్రయత్నం చేస్తుంది అని. ఇక ఫోకస్ ధరలు, ద్రవ్యోల్బణం, ప్రజల ఇబ్బందులు ఇవి పెడతా ఉంటే సామాజిక కోణం చూస్తే మధ్యతరగతి సామాన్య ప్రజల సమస్యలు చర్చకు పెట్టింది. వర్గాల ప్రాధాన్యత చూసుకుంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు 35 నుంచి 40% స్పేస్ ఇస్తే ఓసీలకు 60 నుంచి 65% స్పేస్ ఇచ్చింది. ఇక టోన్ చూస్తే ప్రజాపక్షం ఉంది, ప్రశ్నించే శైలి కూడా ఈ పత్రికలో కనిపిస్తూ ఉందట. అంటే వెలుగు దిన పత్రిక ఇవాళ బెటర్ గానే ఉందన్నట్టు, నిన్నట్లాగానే ఇవాళ కూడా బెటర్ ఉంది. సామాజిక న్యాయం పైన ఫోకస్ ఎంత పెడుతుందని అడిగితే 5 రేటింగ్కి 4 రేటింగ్ ఇస్తే బీసీ, ఎస్సీ, ఎస్టీ స్పేసు ఎంత ఇస్తుందంటే 5 రేటింగ్కి అవుట్ ఆఫ్ 4 ఇచ్చింది, అవుట్ ఆఫ్ 5కి 4 ఇచ్చింది. ప్రభుత్వ విమర్శ ఎట్లుందంటే 3 స్టార్స్ ఇచ్చింది. సో మొత్తానికి ఇవాళ వెలుగు దిన పత్రికను చదవచ్చు. వెలుగు దిన పత్రిక కొంతమేర బెటర్. ఇక నిన్న టాప్ లో ఉన్నటువంటి విజయక్రాంతి ఇవాళ ఎట్లా ఉందో ఒకసారి పరిశీలిస్తే విజయక్రాంతి పత్రికకు విజయక్రాంతికి చాట్ జీపీటీ 5కి 5 రేటింగ్ ఇచ్చింది. ఇవాళ 5 స్టార్కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చింది. సో దీంట్లో మనం గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే బీసీ దళిత వర్గ ఉద్యమాలకు ప్రధాన స్థానం ఇచ్చిందట. బీసీ దళిత వర్గ ఉద్యమాలకు ప్రధాన స్థానం ఇచ్చింది. ఇక రాజకీయాల కన్నా సామాజిక న్యాయం పైన ఫోకస్ పెట్టింది. రాజకీయాల కన్నా సామాజిక న్యాయం పైన ఫోకస్ పెట్టిందట ఈ పత్రిక. అత్యుత్తమ ప్రజాపక్ష పత్రికగా చాట్ జీపీటీ చెప్తా ఉంది. విజయక్రాంతి పబ్లిక్ తరఫున మాట్లాడుతుంది. అత్యుత్తమ ప్రజాపక్ష పత్రిక అని చెప్పి చాట్ జీపీటీ, ఇవి మనం ఇచ్చింది కాదు, చాట్ జీపీటీ తయారు చేసి దీనికి రేటింగ్ ఇచ్చింది. ఇక ఫోకస్ బీసీ దళిత ఉద్యమాలు, సామాజిక న్యాయం మీద బాగా ఫోకస్ చేసింది. సామాజిక వర్గాల కవరేజ్ ఎట్లా ఉందంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు 65 నుంచి 70% స్పేస్ ఇచ్చింది. అంటే ఇక్కడ ఏ పత్రిక ఇయ్యనంత స్పేస్ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వర్గాలకు విజయక్రాంతి ఇచ్చినట్టుగా కనిపిస్తా ఉంది. ఓసీలకు 30 నుంచి 35% వరకు కవరేజ్ ఇచ్చింది. సో ఇక వాడిన పదాలు హక్కులు, న్యాయం, పోరాటం అనేటువంటి పదాలను ప్రధానంగా వాడింది. ఇది పర్ఫెక్ట్ గా విజయక్రాంతి పత్రిక ఇవాళ పర్ఫెక్ట్ గా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ వర్గాల పక్షాన నిలబడ్డట్టుగా నంబర్ 1 పత్రిక. ఇవాళ కూడా విజయక్రాంతి చాట్ జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేటింగ్ లో నెంబర్ 1 పత్రికగా నిలిచింది.